హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మెంతి ఆకుని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో కొన్ని మెంతులు తీసుకొని నేను ఒక 24 అవర్స్ అయితే ఇలా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఆ వాటర్ పక్క నుంచేసి ఆ మెంతులన్నీ కూడా ఒక కుండీలో మట్టిలో వేసుకున్నాను. ఇది వచ్చేసి కోకోపిట్ అండ్ మట్టి అనమాట. సో కోకోపిట్ మిక్స్ మట్టి, సో దాని లోపల వేసేసి పైన కొంచెం మట్టి జల్లేసి నీళ్ళైతే నేను వేసేసుకుంటున్నాను. దాంట్లో మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చల్లుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి నేను ఇలా వేసేసాను. మెంతులు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా నేను దాంట్లోనే వేసేసాను. ఇలా మనం వేసిన 1-2 డేస్కి ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి. నేను 14th వేసాను, 16thనే ఇలా మొలకలు అయితే వచ్చాయి. ఇంకా అలా డే బై డే నేను చెక్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ చూశానన్నమాట. డే అంతా ఎండ తగిలేలాగా నేను వాషింగ్ ఏరియా బాల్కనీలో అయితే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు మధ్యలో డ్రై అయినప్పుడు మనం చెక్ చేసుకొని కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా ఎండలో ఉంచుతున్నాను కాబట్టి, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అప్పుడప్పుడు డ్రై అయిపోయినప్పుడు నేను వాటర్ చెక్ చేసుకొని వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను ఎప్పుడు కూడా మెంతాకుని ట్రై చేయలేదు, ఇదే అనమాట ఫస్ట్ టైము. అంటే దీనికి ముందు 2 సార్లు ట్రై చేశాను. ఒకసారి ఏంటంటే వాటర్ ఎక్కువ పోసేసాను, సో అందువల్ల ఏంటంటే వాటర్ అలానే నిలిచిపోయి సరిగ్గా రాలేదు. అంటే గ్రోతింగ్ వచ్చింది కొంచెం, తర్వాత వాటర్ ఎక్కువ పోయడం వల్ల గ్రోత్ అనేది తర్వాత సరిగ్గా రాలేదు, వాటర్ అలానే నిలిచిపోయినాయి. తర్వాత సెకండ్ టైం వేసినప్పుడు ఏంటంటే బాగా డ్రై అయిపోయి వాటర్ సరిపోక గ్రోత్ అయితే రాలేదు. సో ఇది వచ్చేసి థర్డ్ టైం అనమాట. థర్డ్ టైం సక్సెస్ అయింది. అంటే మనం మట్టి వేసేటప్పుడు, అంటే మెంతులు వేసినాక మట్టి వేసేటప్పుడు మరీ ఎక్కువగా వేయకూడదు, లైట్గా చల్లాలి. చల్లిన తర్వాత వాటర్ని కూడా లైట్గా వేసుకోవాలన్నమాట, హెవీగా వేసుకోకూడదు. డ్రై అయింది అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం వేసినప్పుడు ఏంటంటే వాటర్ ఎక్కువ పోయడం వల్ల సరిగ్గా రాలేదు. సెకండ్ టైం వేసినప్పుడు ఏంటంటే మట్టి డ్రై అయిపోయి అది ఎక్కువ వేయడం వల్ల సరిగ్గా రాలేదు. సో థర్డ్ టైం అయితే కరెక్ట్గా చేశాను, సక్సెస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా నేను వేసిన మెంతాకైతే హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకో 1-2 డేస్లో నేను ఇది చెక్ చేసుకొని కట్ చేసుకొని రెసిపీ అయితే చేసేసుకుంటాను. మనము ఎక్కువగా వేసుకున్నామంటే బాగా నిండుగా వస్తుంది. నేను కొంచెంగా వేసాను, ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి. అండ్ మీరు ఆకుకూరలు ఎప్పుడైనా ఇట్లా వేసుకునేటప్పుడు ఒకేసారి 2-3 ఆకుకూరలు ఒకేసారి స్టార్ట్ చేయొద్దు. ఒకటి గ్రోత్ అయినాక మిడిల్లో ఇంకోటి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నాకు ఇలా ఇంట్లోనే ఓన్గా పెంచడం అంటే చాలా ఇష్టం. అసలు ఇంట్రెస్ట్ అంటే మొక్కలు పెంచాలి అన్న ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది అనమాట ఈ మెంతాకు. జస్ట్ మనం ఇంట్లో ఉన్న మెంతులు తీసుకొని ఇలా నానబెట్టి వేసేసుకోవడమే అనమాట. బయట నుంచి కొనాల్సిన అవసరం కూడా లేదు, సీడ్స్ అవన్నీ కూడా. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలి, మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.